ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనిష జానుని నానా మాటలు అని ఏడిపించేసి ఉంటుంది. దాంతో జాను చాలా బాధపడుతూ వివేక్ తనకు దూరం అవుతున్నాడే అని ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. ఇదంతా చూసిన లక్ష్మిని చాలా కోపం వస్తుంది. మనిష, నువ్వు నా చెల్లెలు జానుని ఏడిపించావు కదా. కోరుకున్న మగాడు మన సొంతం కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా ఆ బాధ అర్థమయ్యేలా ఇప్పుడే నేను చేస్తాను కదా అని నా చెల్లెలు ఎంత బాధపడిందో నేను నీకు కూడా అంత బాధపడేలా చేస్తాను, చూస్తూ ఉండు అని లక్ష్మి అనుకుంటుంది మనసులో. కావాలని మనిషి చూసే విధంగా గదిలోకి వెళ్ళి కాస్త క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. అదేంటి, ఈ సంయుక్త ఏంటి మిత్ర గదిలోకి వెళ్తుంది అని మనిష టెన్షన్ పడుతూ వెంటనే డోర్ దగ్గరికి వచ్చి డోర్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు ఈ సంయుక్త మిత్ర గదిలో ఏం చేస్తుంది, ఎందుకు డోర్ని కూడా ఇలా క్లోజ్ చేసింది అని మనిషకి తెగి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే మిత్ర టవల్ చేతిలో పట్టుకొని, సంయుక్త గారు మీరేంటి ఇలా నా గదిలోకి వచ్చారు, ఎందుకని వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నది, ఏంటి అలా చూస్తున్నారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే లక్ష్మి కావాలని సరిగ్గా డోర్ దగ్గర నిలబడి ఉంటుంది. అప్పుడు మనిష డోర్ని ఓపెన్ చేయగానే ఆ డోర్ కాస్త లక్ష్మికి తగిలి లక్ష్మి అమాంతంగా మిత్రపైకి పడిపోతూ ఉంటుంది. అలా మిత్ర లక్ష్మిలు బెడ్డు పైన ఒకరిపైన ఒకరు పడిపోయి ఉంటారు. మిత్ర లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే మనిష ఇదంతా చూస్తూ ఇదేంటి, మిత్రపై ఈ సంయుక్త ఇలా పడిపోయింది, లక్ష్మి రూపంలో ఉన్న ఈ సంయుక్త, పైగా సంయుక్తని ఇతనిపై పడిపోతే ఇంకేమైనా ఉందా, లక్ష్మిని హక్ చేసినట్లు మిత్ర ఫీల్ అవుతున్నాడు అని మనిష గుడ్లప్పకిచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది.